కేసీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సో దయాకర్ ఏమన్నారో చూద్దాం. బ్రేకింగ్ లో రేవంత్ను ఢీకొనే నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్ లో లేదు. ప్రజామోదంతో రేవంత్ బలమైన శక్తిగా ఎదిగారంటున్నారు అద్దంకి. కేసీఆర్ బయటకు రానంత కాలం బీఆర్ఎస్ కి మనుగడ కష్టమే. కేసీఆర్ బయటకు రాకపోతే ఏదో ఒక పార్టీకి ధారాదత్తం తప్పదు. అసలు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ ఒక దివాలా పార్టీగా మారుతుంది. రేవంత్తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యం అని అంటున్నారు అద్దంకి. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం. బయటికి వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కళ్ళ. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. సో ఇప్పుడు కేసీఆర్కి ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగానే మనం చూస్తాం.